వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తప్పుడుగా అపార్థం చేసుకున్నామండి. ఆయన మూర్ఖుడని, కాస్త మతిస్థిమితం లేదని, ఏదో లండన్ మందులు వాడుతున్నాడని, ఆర్ ఇంకా చాలా నియంతృత్వంగా ఉంటాడని, ఇంకోటని ఎన్నో రకాలుగా, ఆఖరికి షర్మిల గారితో సైతం ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నాం. మంచితనానికి మరో రూపం జగన్మోహన్ రెడ్డి. ఎంతమందికి తెలుసుది? ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, జోగి రమేష్ కానీ, మిగతా వాళ్ళు కానీ ఎంతోమంది ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా బాధేస్తుంది మాట అనడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే. మీరు వినేది నిజమే, నేను మాట్లాడుతుంది కరెక్టే. ఆయన ఎంత మంచోడు కాకపోతే A few moments later. డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని, ఇది సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతోటి ఇప్పటిదాకా తిప్పుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఎంత మంచోడండి. 750 కోట్లతో అతి చిన్న ఇంటిని కట్టుకున్నటువంటి వ్యక్తి విశాఖపట్నంలో. ఎంత మంచోడు కాకపోతే అలా కట్టుకుంటాడండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి దాంట్లో ఏ ఒక్క మాట అయినా సరే పొల్లిపోయిందా? అసలు ఎక్కడైనా సరే తప్పు వచ్చిందా? ఏ విషయంలోనైనా సరే తను ఏంటి అనేది ఏమైనా చెప్పుకోగలిగాడా? ఎంత మంచోడు కాకపోతే చెప్పుకుంటాడండి. మంచితనానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి చెప్పుకోవడానికి. ముందుగా ఆయన కుటుంబం మీద ఎంత మంచితనం అంటే ఆయనకు అంత మంచోడు ఆయన కుటుంబం మీద ఎంత ఉందో అసలు ఆపేక్ష అని చూస్తే, ఆస్తులు చెల్లెలకి అమ్మకి ఇస్తే ఎక్కడ పోగొట్టుకుంటారో ఆస్తులు అని చెప్పి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి తల్లిని చెల్లిని సైతం కోర్టుకు లాగినటువంటి మంచోడు జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లిని అసలు రాజశేఖర రెడ్డికి పుట్టావా అనిపించేటువంటి వాళ్ళందరినీ కూడా ఇంకా పార్టీలో పెట్టుకొని పోషిస్తున్నటువంటి ఉదార స్వభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థం కావట్లేదు అది, మనకు అర్థం కావట్లేదు అది. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత నిన్న మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఇంకోటి ముఖ్యంగా తన బాబాయ్ గురించి. సరే, తండ్రి గురించి తాత గురించి పక్కన పెడితే బాబాయ్ వివేకానంద రెడ్డి గురించి, ఆయన గురించి మాట్లాడుతూ ఎంత భావోద్వేగానికి లోనయ్యారో చూసాం. కానీ ఎంత మంచోడంటే, నా నాన్నని చంపేశారు, ఇగో వీళ్ళే చేశారు అని చెప్తుంటే ఆ చెల్లి సునీత గారు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, నాకు న్యాయం కావాలి, నా తండ్రి ఆత్మకు శాంతి కావాలి, ఇందులో ఎవరున్నారు శిక్ష పడాలని చెప్పి తిరుగుతూ ఉంటే, ఆ చెల్లిని నువ్వు ఇలా తిరిగితేనే మంచిదమ్మా, నీ హెల్త్కి బాగుంటుంది, నువ్వు తిరగడమే నాకు కావాలి అని చెప్పి హెల్త్ టిప్స్ ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బయట తిరిగితే పాడైపోతావురా, ఆరోగ్యం పాడైపోతుంది అంటూ అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో చాలామంది చెప్తుంటే చూస్తున్నటువంటి పాయింట్స్ అనమాట. తర్వాత ఇక తాత రాజారెడ్డి గారికి సంబంధించి, పాపం తాత రాజారెడ్డి గారు ఆయన హత్య చేయబడ్డారు. ఆ హత్య చేసినటువంటి వాళ్ళు అంటూ అక్కడ ఉన్నటువంటి అందులో వేరే నిందితుడిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆయన పక్కనే పెట్టుకుని, నా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే కదా, ఇది నిందితుడిని పక్కనే పెట్టుకొని చంద్రబాబే కదా అప్పుడు ముఖ్యమంత్రి అంటూ చాలా అతి ఉదార స్వభావం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పుకుంటా పోతే ఇలాంటి ఎన్నో మంచికి అసలు కేర్ ఆఫ్ అడ్రస్. మంచి అంటే జగన్ అంటేనే మంచి, ఇది రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. ఇంతే. అతి మంచితనం, మామూలు మంచితనం కాదు, అతి మంచితనం. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది. తండ్రి మరణం, రాజశేఖర రెడ్డి గారి మరణం, హెలికాప్టర్ ప్రమాదం అందరికీ తెలిసిందే. ఆ తండ్రిని ఎవరు చంపారు అన్నదానికి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట, రిలయన్స్ వాళ్ళే సోనియా గాంధీతో కలిసి చేసినటువంటిది ఇది, ఎక్కడ సోనియా గాంధీ పదవికి ఎసరొచ్చేస్తుందో రాజశేఖర రెడ్డి ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి, అలాగే ఆ గ్యాస్ని రిలయన్స్ వాళ్ళకి ఇవ్వలేదు అన్నటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, మా నాన్నని చంపింది రిలయన్స్ అంటూ రిలయన్స్ మార్ట్ల మీద మీరు శాంతియుత నిరసనలు చేయండి అని అనుచరులను పంపించినటువంటి మంచివాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. అలాగే ఎంత చేసినా సరే, మీరు మా తండ్రిని చంపేసినా సరే, ఆ మరణం అలా అయ్యేలా చేసినా సరే మిమ్మల్ని నేను క్షమిస్తాను, మీకు కావాలంటే ఏదైనా ఇస్తాను అంటూ రాజ్యసభ పదవిని సైతం ఇచ్చినటువంటి వ్యక్తి అతి మంచి జగన్మోహన్ రెడ్డి.
ఇంకెంతగా మించి పొగిడితే దిష్టి తగిలేస్తుంది కాబట్టి ఆఖరిగా ఒక చిన్నపాటి వీడియో క్లిప్పింగ్ తోటి దీన్ని ముగిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. చూశారుగా, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.